అగ్రి యాక్రోజెల్. ఇది ఎట్లా పనిచేస్తా అంటే ఇప్పుడు వచ్చేది సమ్మర్, ఈ దానికి ఇప్పుడు నీళ్ళు పెడుతున్నావు, ఇప్పుడు నల్లగా ఉంటుంది, మధ్యాహ్నం వచ్చి చూడు ఆడిపోయినట్టు ఉంటుంది చెట్టు. అవును, ఎండ వల్ల ఆడిపోయినట్టు ఉంటుంది. ఇదేంటంటే ఇది వేయడం వలన వాటర్ను స్టోరేజ్ తగ్గించుకోవచ్చు. ఒకవేళ వాటర్ ఎక్కువైనా వాటర్ లాగేసుకుంటుంది. ఇది వేయడం వల్ల మసాలా కూడా మీరు ఏ మసాలా వేయండి, ఏ చెట్లకైనా ఏ దంటుకాడనే తెల్లగా ఉంటుంది, కానీ కింద వరకు వెళ్ళదు. అది 20 రోజులు కానీ ఎట్లన్నా కానీ మళ్ళీ ఏం చేస్తాం, మళ్ళీ వేస్తాం, అది అక్కడే ఉంటుంది. ఇది వేయడం వల్ల ఏమైతుందంటే ఈ వేసే మసాలా కూడా ఏళ్ళ వరకు వెళ్తుంది. బలం ఎక్కడ కావాలి, ఏళ్ళ కావాలి. ఇది వాటర్ కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది. మేము 50% వాటర్ తగ్గించుకోవచ్చు. దానికి ఇప్పుడు 3 రోజులకు ఒకసారి పెడతారు కదా, ఏది వాటర్ ఎన్ని రోజులు, రోజు అంటే ఒక వారం పెడతాం, వారం వరకు. అయితే ఇది వారం వరకు ఆగదు సార్, మాకు తెలుసు. వారం వరకు ఒక వారం తర్వాత పెడతాం కంపల్సరీ. ఇప్పుడు ఇది ఏం చేస్తా అంటే ఒకవేళ వారం కంపల్సరీ వాటర్ పెట్టాలి. ఒకవేళ మోటార్ ఖరాబ్ అయిందో, బోర్ ఖరాబ్ అయిందో, ఆ వారం పెట్టలేవు అనుకో చెట్లు ఎండిపోతాయి. ఇదే ఎట్లా పని చేస్తాను మీకు డెమో కండ ముందు చూపిస్తాం. యాక్రోజెల్ ఇది ఏ దశలో వేయాలంటే ఇప్పుడు దుక్కి రెడీ అయింది, ఇప్పుడు ఇంట్లో పంట వేస్తున్నావు. పంట వేసే ముంగలు ఏం చేయాలంటే ఇది మసాలా కానీ ఉసుకెల మ్యాక్సిమం ఉసుకెల మట్టిలో కలిపి సల్లేసేసి రూట్ వేటర్ సంథింగ్ ఏదో కొడతారు కదా, కొట్టేసినాక ఏ పంట వేసినా ఇది ఫస్ట్ స్టార్టింగ్ దశలో వేయాలన్నమాట. ఇది ఎట్లా పని చేస్తాను అంటే ముక్క కాడేయాలా లేకపోతే చల్లేసి రొప్పాయలే, ఇది భూమిలో కలవాలి. ఇప్పుడు 2 గ్లాసులు మట్టి తీసుకున్నాము. ఇప్పుడు 2 గ్లాసుల మట్టి తీసుకున్నాం. ఇదొక పొలం అనుకుందాం. ఇది వేసిన పొలం వేయని పొలం గురించి నేను చూపిస్తున్నా. ఇది ఎట్లా పనిచేస్తానో మీకు కూడా తెలియాలి కదా, దాని గురించి. ఇది ఓపెన్ చేస్తే ఓపెన్ అయిపోతుంది సార్, పైన కట్ చేస్తే. ఇట్లా ఉంటుంది సార్. ఇది ప్యాకెట్ ఎకరకు వస్తుంది, కేజీ ప్యాకెట్. మసాలా మట్టిలో కానీ ఉసుకలో కానీ కలిపి చల్లేసారు. మసాలా ఎందుకు కలపమంటే మసాలా కలిపితే గడ్డి అవుతుంది కదా, అంటే బుక్కి భూమిలో, అంటే ఉసుకలో కానీ సన్న అది తీసుకుంటే అయిపోతుంది. ఒక దాంట్లో వేస్తున్నాను. ఇప్పుడు ఇది ఒక దాంట్లో వేసిన సార్. మన భూమి ఎట్లా అవుతుంది, ఇది వేయడం వల్ల భూమి కూడా లూజ్ చేస్తుంది. ఇది ఈసారి ఈ పంటలు వేశారు, నెక్స్ట్ సారి నువ్వు ఈ పంట పెట్టినప్పుడు వేరే పంట పెట్టినప్పుడు చూడు అది ఎట్లుంటుంది. అయితే సార్ మేము ఒకటి ఏం చేస్తాం తెలుసా, ఈ పేపర్ పెట్టేసినామా ఇప్పుడు పంట అయిపోతుంది టమాటా. ఇప్పుడు ఇది 2 పంటలకి 3 పంటలకి ఎట్లా యూజ్ చేస్తాం సార్ దీన్ని. ఎట్లా యూజ్ చేస్తాం అంటే ఇది అయిపోతుంది కదా, ఇది తీసేస్తాం దీన్ని, ఇదే ప్లేస్లో మళ్ళీ ఇంకోటి పెడతాం. అవును, ఇప్పుడు ఇది స్టార్టింగ్ మళ్ళీ బెడ్ వేయాలి. ఇది ఎప్పుడు వేస్తారు, కవర్ వేయాలంటే మళ్ళీ నెక్స్ట్ ఇది కవర్ మొత్తం చినిగిపోయినాకనే అప్పుడు వేస్తాం సార్. దాన్ని చెప్తాను. ఇప్పుడు దీనిలో ఏం కలపలేము, దీనిలో నీళ్ళు వస్తున్నాం. మన భూమి గుణం కూడా ఇట్లా ఉంటుంది, ఎక్కువ వాటర్ అయితే పైకి వదిలేస్తుంది. ఇప్పుడు చూడండి, ఇందులో ఇట్లనే వేసినాం, దీనిలో మంది వేసినాం కాబట్టి ఇది ఏమయ్యింది. మనం ఇట్లనే 4 రోజులు మొక్కున్నా అనుకో ఏమవుతుంది, చెట్టు పడిపోతుంది. ఓకే, ఇట్లనే 1 రోజులు ఎండగొట్టినాక మొత్తం ఎండిపోతుంది. అది ఏమవుతుంది చూడండి, ఇది మొత్తం వాటర్ అబ్జర్వ్ చేసుకుంటుంది. గమనిస్తారా, ఇంకా వెళ్ళిపోతుంది చూడండి. దానికి ఏంటంటే వాటర్ అబ్జర్వ్ చేసుకునే గుణం ఉందన్నమాట. కొందరు పట్టినా ఏం పట్టినా ఒకవేళ నీళ్ళు నిన్నా ఇది లాగేసుకుంటుంది. వాటర్ను స్టోరేజ్ చేసుకొని పెట్టుకుంటుంది. 50% వాటర్ స్టోర్ చేసుకోవచ్చు. అక్కడ అర్థమైపోయింది సార్, ఆల్రెడీ మట్టి పైకి తెచ్చేసింది, అది అలా గుంజు చేసుకుంది, మొత్తం పోతుంది. చూడండి, ఇట్లున్నప్పుడు మొక్క సలువ ఉంటుంది, మెత్తగా పెరుగుతుంది. నువ్వు వేసే మసాలా కూడా చెట్టుకాడ వేసినప్పుడు వాటర్ పడ్డా ఏం పడ్డా ఏళ్ళ వరకు లాక్కెళ్తుంది మసాలాను కూడా. అప్పుడు మసాలా కూడా వేస్ట్ కానీ 50% మసాలా కూడా తగ్గించుకోవచ్చు. ఇది దుక్కు మీద వేసి రూట్ వేటర్ కొట్టమని అంటారు కదా సార్. మనం ఇప్పుడు 2 పంటలు తీయాలి, పేపర్ తీయమన్నా. నేనేమంటే స్టార్టింగ్ దశలో అంటే ఇప్పుడు అయిపోయింది కదా, ఇప్పుడు ముందు తెలిసిన అనుకో మీరు వేస్తారు కదా, పెట్టేటప్పుడు లేకపోయినా నెక్స్ట్ టైంకి మీరు ఆ రోజు చూపెట్టినది ఉంది కదా అన్నట్టు మేము చూపెట్టడానికి అట్లా. ఇప్పుడు
కొన్ని పంటలు ఉంటాయి, పత్తి ఉంది చిన్న దశలో ఉంది, దానికి ఏం చేస్తారు చల్లేసి రొప్పేస్తే చెట్ల కాడ అయిపోతుంది అన్నమాట. ఇదిగో చూడండి, వాటర్ ఉందంటే ఉంది ఇలా చూడండి, సల్వా కూడా చూడండి. ఇక అది అంతే ఉంటుంది సార్, ఎందుకంటే ఇది వారం రోజులు నీళ్ళు పెట్టకపోయినా, ఒక వారం నీళ్ళు పెట్టకపోయినా ఇది తడి అనేది ఉంటుంది, నీవు పడ్డ వర్షం ఉంటుంది అన్నమాట. ఇంకా నీళ్ళు పోసినా ఇంకా వెళ్ళిపోతాను, నీళ్ళు పోసినా వెళ్ళిపోతాను అన్న, అంటే అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇది ఎక్సలెంట్ ప్రోడక్ట్. సో ఇది వాడితే భూమి లూజ్ అవుతుంది. ఫస్ట్ లూజ్ అయినప్పుడు ఏళ్ళు అనేది ఎక్కువ వెళ్ళినప్పుడు చెట్టు బాగా వస్తుంది, మెయిన్ ఇంపార్టెంట్. అయితే సార్ ఇంకోటి నా ప్రాబ్లం ఏం చెప్పినా, ఇది ఇప్పుడు